ఈ వీడియోలో మేమిద్దరం ఒక ఛాలెంజ్ చేయబోతున్నాం. అదే సైకిల్ వర్సెస్ బైక్ లిఫ్ట్ ఛాలెంజ్. చైతు 5 కిలోమీటర్ సైకిల్ తొక్కుంటూ వెళ్ళబోతున్నాడు. వాడికి ప్యారలల్ గా నేను పబ్లిక్ ని లిఫ్ట్ అడుగుతూ వెళ్ళబోతున్నాను. ఫైనల్లీ డెస్టినేషన్ ఎవరు ఫస్ట్ రీచ్ అవుతారనేదే ఛాలెంజ్. కానీ కండిషన్ ఏంటంటే లిఫ్ట్ యూస్ చేస్తూ వెళ్తున్నా నేను ఒక లిఫ్ట్ తో మాక్సిమం 1 కిలోమీటర్ మాత్రమే వెళ్ళాలి. అంటే నేను 5 కిలోమీటర్స్ ట్రావెల్ చేయాలంటే మినిమం 5 లిఫ్ట్ అయినా యూస్ చేయాలి. ఈ ఛాలెంజ్ మేము అనుకున్న ఈజీగా కంప్లీట్ అవ్వలేదు. అయితే ఇప్పుడే క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు. నా సైకిల్ వల్ల నెక్స్ట్ లిఫ్ట్ ట్రై చేద్దాం. దొరకలేకపోతే స్టిల్ ఇంకా పరిగెడతలా లేదు. తోడు లిఫ్ట్ దొరకలేనట్టుంది. సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. ఈ ఛాలెంజ్ లో ఎవరు విన్ అయ్యారు మీరు అసలు గెస్ చేయలేరు. ఈ ఛాలెంజ్ చాలా క్రేజీగా ఉండబోతుంది. అసలు మిస్ అవ్వద్దు. లాస్ట్ వీడియోలో మీ కామెంట్ ఇచ్చారు 10 కిలోమీటర్స్ వెళ్ళమన్నారు, కానీ ఈసారి నేను 5 కిలోమీటర్స్ వెళ్తున్నాను. అండ్ ఈ ఛాలెంజ్ లో నేను 2 మొబైల్ యూస్ చేస్తున్నాను. ఒక మొబైల్ తో నన్ను నేను రికార్డ్ చేసుకోవడానికి, ఇంకో మొబైల్ లో గూగుల్ మ్యాప్స్ చూస్తూ 1 కిలోమీటర్ కంప్లీట్ అయిన లిఫ్ట్ దిగడానికి. ఇంకా ఛాలెంజ్ స్టార్ట్ చేద్దాం. 2 1 గో. రేస్ స్టార్ట్ అయిన వెంటనే చైతు సైకిల్ తో కూడా మొదలు పెట్టాడు. నేను నా ఫస్ట్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అండ్ లక్కీగా నేను ఆపిన మొదటి వ్యక్తి నాకు లిఫ్ట్ ఇచ్చాడు. ఇంత తొందరగా నాకు ఫస్ట్ లిఫ్ట్ దొరుకుతుందని అస్సలు అనుకోలేదు. ఫస్ట్ లిఫ్ట్ దొరికేసింది. ఛాలెంజ్ స్టార్ట్ చేసిన వెంటనే లిఫ్ట్ దొరకడం వల్ల చైతు ఈజీగా క్రాస్ చేసేసాను. కానీ నాకు ఈ ఆనందం ఎంతసేపు ఉండదు. 1 కిలోమీటర్ కంప్లీట్ అయిన వెంటనే లిఫ్ట్ దిగిపోవాలి. నేను లిఫ్ట్ మీద వెళ్ళిపోవడం చైతు చూసాడు. సో ఇంకా ఫాస్ట్ గా తొక్కడం స్టార్ట్ చేశాడు. లిఫ్ట్ ఎక్కేసాడు. రవికి లిఫ్ట్ ఇంజిన్ వల్ల రవి చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోతుంది. నా సైకిల్ వల్ల దొరకలేకపోతుంది. చైతు నాకు క్లోజ్ లోనే ఉన్నాడు. నా 1 కిలోమీటర్ లిఫ్ట్ అయిపోతుంది. సో నేను దిగాలి. 1 కిలోమీటర్ కంప్లీట్ అయిపోయింది. మీరు ఇక్కడ ఎగ్జాక్ట్ గా చూడొచ్చు. 1 కిలోమీటర్ కంప్లీట్ అయింది. 4 కిలోమీటర్స్ పెండింగ్ ఉంది. అండ్ నేను ఫస్ట్ లిఫ్ట్ దిగిన 20 సెకండ్స్ లోనే చైతు నన్ను క్రాస్ చేస్తూ వెళ్ళిపోయాడు. అయితే ఇక్కడ వచ్చేసాడు. నేను మళ్ళీ సెకండ్ లిఫ్ట్ రావడం స్టార్ట్ చేశాను. ఫస్ట్ పర్సన్ ఆపలేదు. సెకండ్ లిఫ్ట్ కోసం కొంతసేపు వెయిట్ చేయాల్సి వచ్చింది. నేనైతే చూస్తూ ఉన్నాను చైతు ఎంత దూరం వెళ్ళాడు అనేసి. అండ్ వాడైతే ఆపకుండా కంటిన్యూస్ గా తొక్కుతూ వెళ్తున్నాడు. కొంత వెయిటింగ్ తర్వాత నాకు సెకండ్ లిఫ్ట్ దొరికింది. అండ్ అప్పటికే చైతు సెకండ్ కిలోమీటర్ ఆల్మోస్ట్ క్లోజ్ గా వెళ్ళిపోయాడు. నా సెకండ్ లిఫ్ట్ అయిపోతున్న టైం నేను చైతుని క్రాస్ చేశాను. నా సెకండ్ లిఫ్ట్ మాక్సిమం డిస్టెన్స్ కంప్లీట్ అయిపోయింది. సో నేను దిగిపోవాలి. అండ్ సెకండ్ స్టాప్ కి నేను చైతు ఒకేసారి రీచ్ అయ్యాం. మీరు ఈ వీడియో ఎంతవరకు చూసారంటే మీకు ఛాలెంజ్ నచ్చిందని అనుకుంటున్నాను. సో లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు. నెక్స్ట్ లిఫ్ట్ ట్రై చేద్దాం. అండ్ నేను సెకండ్ స్టాప్ లో చాలా టైం లిఫ్ట్ కోసం ట్రై చేశాను. కానీ దొరకలేదు. కొంచెం ముందుకెళ్ళి ట్రై చేద్దాం డిసైడ్ అయ్యాను. నాకు ఎవరు లిఫ్ట్ అవ్వట్లేదు. సో కొంచెం నేను నడుచుకొని ముందుకు వెళ్ళిపోతాను. అక్కడ ట్రై చేస్తాను. లిఫ్ట్ ఎవరు అవ్వట్లేదు. ఇంకా స్టిల్ ఇంకా పరిగెడతలా లేదు. చైతు లాగండి ముందుకు వెళ్ళిపోయాడు. అప్పటికే చైతు నాకంటే చాలా ముందుకెళ్ళిపోయాడు. రవి కంటే ముందే క్రాస్ అయిపోతున్నాను. తోడు లిఫ్ట్ దొరకలేనట్టుంది. ఈ రేస్ నేను ఎలాగే విన్ అవుతా. థర్డ్ లిఫ్ట్ నాకు చాలా సేపటి వరకు దొరకపోవడం వల్ల చాలా డిస్టెన్స్ నడుచుకుంటూ పరిగెట్టుకుంటూ వెళ్ళాల్సి వచ్చింది. ఇక్కడైతే నాకు ఎవరు లిఫ్ట్ అవ్వట్లేదు. సో కొంచెం ముందుకెళ్ళి లిఫ్ట్ ట్రై చేద్దాం. నాకు తెలిసి అయితే వెళ్ళిపోయి ఉంటాడు ఈ బాడికి. ఆల్మోస్ట్ ఇంకొక 1.5 కిలోమీటర్ బియాండ్ ఉంటాడు నాకు తెలిసి. చూద్దాం. చెమట్లయితే కారిపోతున్నాయి కానీ ఎవరు లిఫ్ట్ అవ్వట్లేదు. ఇక్కడ వస్తున్నారు, చూద్దాం. ఫైనల్లీ చాలా వెయిటింగ్ తర్వాత నాకు థర్డ్ లిఫ్ట్ దొరికింది. నేను థర్డ్ లిఫ్ట్ ఎక్కిన తర్వాత చైతు వాళ్ళ కోసం చాలా వెతికాను. కానీ నాకు రోడ్ మీద వాళ్ళు ఎక్కడ కనిపించలేదు. 3 కిలోమీటర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నేను థర్డ్ లిఫ్ట్ దిగిపోయాను కూడా. బట్ స్టిల్ నాకు ఇంకా చైతు వాళ్ళు కనిపించలేదు. థర్డ్ లిఫ్ట్ కూడా వచ్చేసారు. చైతు కూడా ఎక్కడ నాకైతే కనిపించలేదు. నాకు తెలిసిన వరకు నాకన్నా ముందే ఉంటుంటాడు. చూద్దాం. ఇంకో 2 లిఫ్ట్లు ఉన్నాయి. 4th లిఫ్ట్ అండ్ 5th లిఫ్ట్. ఓకే, ఇప్పటికైతే 3 లిఫ్ట్స్ కంప్లీట్ చేసుకున్నాను నేను. చైతు నేను రావడం లేదని ఎక్కడ రిలాక్స్ అయినట్టున్నాడు. ఇంకా నేను థర్డ్ లిఫ్ట్ దిగిపోయినప్పటికీ ఇంకా నా వెనకే ఉన్నాడు. బట్ నాకైతే రోడ్ మీద ఎక్కడ కనిపించలేదు. రవి నాకన్నా చాలా ఫాస్ట్ గా వెళ్ళిపోయాడు లిఫ్ట్ మీద. వాడు నా వెనకైతే ఉన్నాడు కానీ వాడి కాన్ఫిడెన్స్ లెవెల్స్ అస్సలు తగ్గలేదు. తగ్గగల గాయ్స్. నేను థర్డ్ లిఫ్ట్ దిగిపోయి 4th లిఫ్ట్ వెయిట్ చేస్తున్న టైంలో నన్ను క్రాస్ చేసేసాడు. రవి నువ్వు నాతో ఓడిపోతావు రవి. రవి తగ్గా. అండ్ ఇప్పుడు చైతు క్రాస్ చేశాడు. అండ్ నేను నా 4th లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను. అమ్మాయి వస్తుంది, అడగలేదు. వస్తుంది, చూద్దాం. 4th లిఫ్ట్ కోసం కూడా చాలా వెయిట్ చేసిన తర్వాత ఫైనల్లీ దొరికింది. అండ్ ఈ 4th లిఫ్ట్ లో చైతు క్లోజ్ గా వెళ్ళి క్రాస్ చేయబోతున్నాను. చైతు క్రాస్ చేయబోతున్నాడు. నా ముందే ఉన్నాడు చైతు. ఫైనల్లీ 4th లిఫ్ట్ తో చైతుని క్రాస్ చేశాను. చైతు క్రాస్ చేశాను. రవి నన్ను మళ్ళీ క్రాస్ చేసి వెళ్ళిపోయాడు. రవికి 8 మంది లిఫ్ట్లు ఇచ్చినా గెలిస్తే నేను గెలుస్తాను అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ ఏ ఛాలెంజ్ చేయాలి కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్. అండ్ నేను 4th లిఫ్ట్ కంప్లీట్ చేసుకొని దిగిపోయాను. నేనైతే మరి సెంటర్లో ఉన్నాను. అక్కడైతే ఎవరు ఇచ్చేటట్లేరు. సో ఇంకొంచెం ముందుకు వచ్చేసి అక్కడ ట్రై చేస్తాను. ఇంకా ఒక లిఫ్ట్ ఉంది నాకు. ఆ లిఫ్ట్ కంప్లీట్ చేస్తే ఇంకా చైతు అయితే ఇంకా లేడు నా దగ్గరలో. ఇది మాత్రం దొరికేసిందా, క్విక్గా దొరికేసిందా, అయిపోయినట్టే. చూద్దాం. అలా ఆనందపడ్డానో లేదో చైతు మళ్ళీ నా క్లోజ్లోకి వచ్చేసాడు. 4 కిలోమీటర్స్ కంప్లీట్ చేసి ఉంటాడు చైతు. అండ్ దగ్గరలోకి వచ్చేసాడు చైతు కూడా. ఇదిగో గాయ్స్ రవి అక్కడ ఉన్నాడు. ఇప్పుడు క్రాస్ చేస్తున్నాడు. నెలకత్ర చైతు ఉన్నాడు. 4 కిలోమీటర్స్ కంప్లీట్ అయింది. ఇంకొక లిఫ్ట్ ఉంది. చూద్దాం. ఫైనల్లీ నన్ను ఓవర్టేక్ చేసేసాడు. బొద్దం రీచ్ అయిపోయాను. చైతు ఇప్పుడే క్రాస్ చేసుకుని వెళ్ళిపోయాడు. ఆల్మోస్ట్ వెళ్ళిపోతాడేమో నాకు తెలిసిన తనకు. ఇంకో 1 కిలోమీటర్ ఉంది. లాస్ట్ లిఫ్ట్ కోసం వెయిట్ చేస్తున్నాను నేను. చూద్దాం. చైతు గారు ఇంకా డెస్టినేషన్ పాయింట్ ఏంటంటే మనకు బొద్దంలో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. అదే డెస్టినేషన్ పాయింట్. 1 కిలోమీటర్ ఉంది నాకు ఎగ్జాక్ట్గా. చూద్దాం. ఈ లిఫ్ట్ మాత్రం నాకు చాలా ఇబ్బంది పడుతుంది. 1 లిఫ్ట్ దొరికితే అయిపోయినట్టే. ఇలా అవ్వదు. ఎవరో వస్తున్నారు, కాకపోతే ఎక్సెల్ అది. చూద్దాం, ఆపుతాం. అలా బద్దాం. నాకు లాస్ట్ లిఫ్ట్ దొరికేసింది. వాడిని ఓవర్టేక్ చేస్తానన్న ఆనందం అయితే ఉంది. లాస్ట్ లిఫ్ట్ దొరికేసింది.
అనుకున్నట్టే వాడిని ఓవర్టేక్ కూడా చేశాను. సో ఆల్మోస్ట్ నేను విన్ అవుతాను అనుకున్నాను. రవి నాకన్నా కొంచెం ఫాస్ట్ వెళ్ళిపోయాడు. ఇంకా 1 కిలోమీటర్ ఉంది. నేను ఓవర్టేక్ చేసినప్పటికీ ఇంకా వాడే గెలుస్తాను అంటున్నాడు. అదే జరగబోయేలా ఉంది. ఒక్క నేనే విన్ అవుతాను 1 కిలోమీటర్ ఇప్పుడు. కానీ నాకు లిఫ్ట్ ఇచ్చిన 50% మా డెస్టినేషన్ పాయింట్ కి 150 to 200 మీటర్స్ ముందే ఆపేశాడు. రవి గెలిచేట్లేమో అనుకున్నాను, కానీ ఇక్కడ బండి ఆపేశారు. ఈ ఛాలెంజ్ నేనే గెలిచేట్లంటాను. రవి పరిగెడుతున్నాడు. అసలైతే నన్ను 150 మీటర్స్ ఆపేసాడు. చూద్దాం నా ఎలకల్లో వచ్చేస్తున్నారు వీళ్ళు. చైతన్యను ఓవర్టేక్ చేసేసి ఎక్కిరిస్తూ వెళ్ళిపోతున్నాడు. ఇంకా నాకు హోప్ చచ్చిపోయింది. ఇంకో 100 మీటర్స్ లోనే మా డెస్టినేషన్ పాయింట్. వాడి సైకిల్ మీద ఈజీగా వెళ్ళిపోగలడు. నా ముందులో ఒక ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంటుంది. సో అదే నా డెస్టినేషన్. ఇక్కడ ఆశయలేదు ఎంత పరిగెట్లా సరే కష్టమైపోయింది. ఇంక నేను రీచ్ అవ్వలేదు. నేనే గెలుస్తున్నాను. అన్నస్వామి టెంపుల్ దగ్గరలో ఉన్నాను. రీచ్ అయిపోయాను. వాళ్ళ డెస్టినేషన్ అయితే వాడు రీచ్ అయిపోయాడు. నేను గెలుస్తాను. ఒక టెంపుల్ వస్తుంది గాయ్స్. ఇప్పుడు రవి వచ్చాడు. ఫైనల్ గా వాడు గెలిచేసి డాన్స్ చేయడానికి రెడీ అయిపోయాడు. కానీ పబ్లిక్ ఉందని ఆగిపోయాడు. అవును గాయ్స్, రవి వస్తున్నాడు. ఓడిపోయాడు లిఫ్ట్ల మీద. ఛాలెంజ్ నేనే గెలిచాను. రవి గెలిచాడేటి అనుకున్నాను, కానీ రవి ఓడిపోయాడు. చైతే గెలిచాడు. లాస్ట్ లో మిస్ అయిపోయింది. నాకు 200 మీటర్స్ లో అంకుల్ నాకు హ్యాండ్ ఇచ్చాడు. నాకు 50th దొరికిన తర్వాత చైతు గెలుస్తాడని అస్సలు అనుకోలేదు. సో ఈ ఛాలెంజ్ క్రేజీగా అనిపిస్తే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోద్దు.